అట్లా అంటారా? సో చెప్పండి, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ సీరియస్ ఉంది, ఇంతకు ముందు లవర్ బాయ్ లెక్క వచ్చిండనా, ఇప్పుడేమో ఇంత సీరియస్? అసలు కంప్లీట్లీ డిఫరెంట్ దీంట్లో. అంటే మహేంద్ర అని ఒక క్యారెక్టర్ అనమాట. నేను కొండా సినిమా చేసిన తర్వాత చాలా మందికి నేను తెలంగాణ మాట్లాడతాను అర్థమవుతుంది. అప్పటి వరకు అడుగుతుండే వచ్చా అంటే, అరే మేము ఇక్కడ హిమాయత్నలోనే పెరిగినాం, మాకు రాకుండా ఎట్లా ఉంటుంది. సో అప్పుడు సార్ వచ్చిండు, సరే ఇట్లా స్క్రిప్ట్ ఉంది, ఒక 4th వర్షన్ మొత్తం ఇచ్చి చదవండి అని చెప్పి చదివిన. యాక్చువల్లీ ఒక మంచి నవల్ అయ్యే స్క్రిప్ట్ అది. ఒక మంచి నవల్ కింద పెడితే అసలు ఇట్లా పేజ్ అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ ఆ రేంజ్ నవల్, మంచి నవల్, ఒక మంచి కోర్ట్ రూమ్ ఆర్గ్యుమెంట్ ఉండేది. ఇది నాకు 25వ సినిమా అవుతుంది. సో 25th ఫిల్మ్ ఏమైనా స్పెషల్ ఛాలెంజ్ ఉండాలి కదా. సో ఇట్లాంటి 60 to 70% కోర్టులో జరిగేది, 50 to 60% కోర్టులో జరిగేది. శ్రీకాంత్ గారికి ఆల్రెడీ చెప్పి ఓకే చెప్పి వచ్చారు. నేను అనుకున్నా ఓకే ఈయనతో నేను అక్కడ ఆ దళంలో కొట్టుకుంటే డెఫినెట్గా ఏదో ఒక పేరు వస్తుంది, మినిమం అట్లీస్ట్ ఆయనతో క్లాష్ అయినా ఇంకా దాని మీద ఓకే చేసిన. ఇంటర్వ్యూలో కూడా జర కొట్లాడాలి అన్నతోటి నేను ఎప్పుడు కొట్లాడా, మంది బుల్డోజర్ పోతానే నేను స్క్రీన్ మీద అట్లా ఆపోజిట్ ఆఫ్టర్ మేము ఇద్దరం కలిసి దొరుకుతాం ఎట్లా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ లో కోర్టులో కొట్లాడతారా? ఎలాగా పవన్ కళ్యాణ్ అంటే ఈ కోర్టు సీన్ అవన్నీ చూస్తే నాకు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటారు కదా, ఇది పిచ్చుక ఏకపై డబుల్ బ్రహ్మాస్త్రం డౌట్ వచ్చి పెద్ద పేరు దరిదాపుల్లో ఆ కొండకి. అంటే ఆ సినిమా గుర్తొచ్చింది నాకు అట్లా. అంటే ఇప్పుడు మీరు కూడా కూర్చున్నారు అంటే ఇప్పుడు ఆర్కే గారి రేంజ్ కి ఇంటర్వ్యూ చేస్తారా అని అడితే కాదు, మన రేంజ్ కి మనం చేస్తాం కదా, అట్లా మా రేంజ్ కి మేము చేసినాం అనమాట. కానీ ఏంటంటే చాలా సినిమాలు వచ్చినాయి కోర్ట్ రూమ్ డ్రామాలు. ఇప్పుడు ఏఎన్ఆర్ గారి టైంలో నుంచి ఎన్టీఆర్ గారి, జస్టిస్ చౌదరి, ఇప్పుడు మన కళ్యాణ్ గారిది వరకు రెగ్యులర్ చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఉద్వేగం ఎట్లా డిఫరెంట్ అంటే దీన్ని కొంచెం ఈ సినిమాటిక్ టర్మ్స్ లో ప్యూరిస్ట్ అని చెప్తారనమాట. ఎక్కువ కోర్టులో యాక్చువల్లీ ఎట్లా జరుగుతుంది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కూడా చాలా ఇష్యూస్, ఈ కోల్కతా ఇష్యూ జరుగుతుంది. మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే వాడు నరికేయాలి, చంపేయాలి, నడు రోడ్లో పెట్టి కోసేయాలి అనేది మనకు వస్తుంది. కానీ మనం అట్లాంటి దేశంలో లేము. ఒక డెమోక్రసీ, మనకు ఒక కాన్స్టిట్యూషన్. అంటే ఒక టెర్రరిస్ట్ తప్పు చేసినా కూడా వాడికి ఒక లాయర్ ఇచ్చి వాడి సైడ్ న్యాయం ఏంటో విని తీసుకుని, అంటే ఎంత మృగత్వంగా ఉన్నా కూడా మనం మానవత్వంగా వెళ్ళేది మన దేశం యొక్క పట్టు. సో దీన్ని ఇన్సిస్ట్ చేసేటట్టు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఇది ఈ సబ్జెక్ట్ ఇది అంటే ఇప్పుడు మాస్లో వెళ్ళి కొట్టేయడం, నరికేయడం ఇట్స్ ఈజియర్ టు కనెక్ట్. ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ చెప్పడం కొంచెం కష్టం. ఆయన బాగా సులువుగా అర్థమయ్యేటట్టు రాసుకొచ్చాడు. సో డెఫినెట్గా దట్ ఈస్ వాట్ ఉద్వేగం ఇస్ డిఫరెంట్. అదే మీరు అన్నట్టు చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సింది. సో అన్న చెప్పండి, ఈ ఫస్ట్ మీకు ఈ స్క్రిప్ట్ చెప్పంగానే మీకు ఏం అట్రాక్ట్ చేసింది, అరే ఈ సినిమా చేద్దాం? నేను యాక్చువల్లీ నాటకాలు ఫస్ట్ చేస్తాను. నాటకాలు అంటే ఏం నాటకాలు వేస్తున్నాం అట్లా కాదు, థియేటర్ ప్లేస్ చేసేటోడిని.